డియర్ మార్క్ యూజర్స్ అండ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఫార్మా డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఐటమ్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓకేనా, అది తెలుసుకుంటున్నాము. ఓకే, మనకి ఐటమ్ క్రియేషన్ వెళ్ళడానికి మాస్టర్లోకి వెళ్తాము. మాస్టర్లోకి వెళ్ళిన తర్వాత మాస్టర్, ఐటమ్ మాస్టర్, ఓకేనా. మనకి ఇక్కడ ప్లీజ్ యూస్ కేస్ అని చెప్పి చూపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి F2 క్రియేట్ న్యూ, F3 మాడిఫై, డిలీట్ అంటే మన సాఫ్ట్వేర్లో యూనివర్సల్గా ఏదైనా కానీ కొత్తది క్రియేట్ చేయాలి అంటే మనం F2 కి ప్రెస్ చేస్తాము, ఓకేనా. అదే మాడిఫై చేయాలంటే F3 కి ప్రెస్ చేస్తాము, ఓకేనా. ప్రెస్ చేయండి, మీకు కొత్తది క్రియేట్ చేయడానికి విండో ఓపెన్ అవుతుంది, ఓకేనా. న్యూ ప్రోడక్ట్ విండో అనేది ఓపెన్ అయింది, ఓకేనా. F2 ప్రెస్ చేయగానే ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ అవసరం లేదు, ఎంటర్ కొట్టండి. ఇక్కడ ప్రోడక్ట్ దగ్గర మెన్షన్ చేసుకోండి. ప్రోడక్ట్ దగ్గర వచ్చేసి పేరు, ఏం పేరు, ఐటమ్ పేరు ఏదైతే ఉందో ఆ ఐటమ్ పేరు రాస్తారు, ఓకేనా. సికేమ్ 250 టాబ్లెట్, అంతే. మీరు ఐటమ్ పేరు అయిపోయిన తర్వాత టాబ్లెటా, సిరప్, క్యాప్సిల్ అనేది మెన్షన్ చేయండి. ఒక 3 డిజిట్స్లో, 3 క్యారెక్టర్స్లో మీకు ఐడెంటిఫై అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ప్యాకింగ్, ఈ ప్యాకింగ్ అనేది మీరు బాక్స్లో ఎన్ని ఉన్నాయనేది ఇస్తారో అది మీ ఇష్టము, ఓకేనా. అంటే ఫర్ సపోజ్ ఇలా 1 into 2 అంటే ఒక బాక్స్లో 12 ట్రిపుల్ ఉంటాయి అలా, ఓకేనా. ఎందుకంటే మీకు ఎప్పుడన్నా కానీ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇంకోటి ఈ ప్యాకింగ్ మీకు ఎటువంటి క్యాలిక్యులేషన్ అనేది కాదు, జస్ట్ వీవింగ్ పర్పస్ మాత్రమే, మీకు ఐడెంటిఫై అవ్వడానికి. దాని తర్వాత ఎంటర్. అదే కంపెనీ నో పెట్టండి, SR నో అని 2 ఆప్షన్లు ఉంటాయి మనకి ఇక్కడ, ఇదిగోండి ఎస్ నో. ఎస్ ఉన్నప్పుడు మనకి ఆ విండో ఏం ఓపెన్ అవ్వదు. నో అని ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో అప్పుడు మనకి కంపెనీ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు కావాల్సిన కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకుంటాము, ఓకేనా. మనకి ఇక్కడ ఇది అజికెమ్ అనేది ఆల్కేమ్ కంపెనీ, ఇక్కడ నా దగ్గర లేదు, ఓకేనా. కాబట్టి నేనేం చేస్తున్నాను, F2 ప్రెస్ చేసి కొత్తది క్రియేట్ చేస్తున్నాను. F2 కొట్టాను, కొత్తది క్రియేట్ చేస్తున్నాను, ఓకే. ఫర్ సపోజ్ ఇది వచ్చేసి ఆల్కేమ్ కంపెనీ, ఎస్, అంతే అయిపోయింది. ఈ విండో క్లోజ్ చేయడానికి మనకి ఇక్కడ చూడండి క్రాస్ మార్క్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఆప్షన్లు ఉన్నాయి, కానీ ఈ విండోలకు అవి ఉండవు. కాబట్టి ఆ విండోలు క్లోజ్ చేయాలంటే మన సాఫ్ట్వేర్లో ఎస్కేప్ కీ ఉంటుంది, ఓకేనా. ESC అని కీ ఉంటుంది, ఆ కీ ప్రెస్ చేయాలి. వన్స్ ప్రెస్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ప్రెస్ చేస్తుంటే ఇక్కడ వచ్చింది చూడండి, ఓకేనా, ఆల్కేమ్, ఓకే. ఇన్ కేస్ ఇక్కడ ఏమన్నా ఉందనుకోండి బ్యాక్ స్పేస్ కొట్టండి, వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీరు ఆల్కేమ్ అనేది ఎంటర్ చేయగానే ఆ కంపెనీ సెలెక్ట్ అయ్యి ఎంటర్ వస్తుంది, ఇదిగోండి ఎంటర్ ప్రెస్ చేశారంటే ఆ కంపెనీ సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత సాల్ట్ అవసరం లేదు. దాని తర్వాత HSN మ్యాండేటరీ కాబట్టి HSN తీసుకుంటాము. HSN సెలెక్ట్ చేసుకుంటాను, ఎంటర్ కొడతాను, ఇదిగోండి ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి SGST, CGST ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి, అంతే. దాని తర్వాత మీరు MRP స్ట్రిప్ పైన ఉండే MRP ఎంతైతే ఉందో స్ట్రిప్ పైన ఉన్న MRP మెన్షన్ చేసేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది వచ్చేసి 120 ఉందనుకుందాం, ఎంటర్ కొడుతున్నాం, ఓకే. దాని తర్వాత మీరు అమ్మే రేట్ ఏమైనా మెన్షన్ చేసుకుంటారంటే ఇక్కడ మెన్షన్ చేసుకోండి. లేదు నేను పర్చేజ్ ఎంట్రీ చేసేటప్పుడు నాకు పడిండే రేటు డీల్ని బేస్ చేసుకొని నేను సెట్ చేసుకుంటాను అనుకుంటే మీ ఇష్టం, అలా అన్నా సెట్ చేసుకోండి, ఓకేనా. మీరు ఒకవేళ ఇక్కడ కింద ఇంకా ఆప్షన్లు ఉన్నాయి, మినిమం క్వాంటిటీ లెవెల్ ఇవన్నీ ఉన్నాయి. మినిమం క్వాంటిటీ లెవెల్ అంటే మీరు ఏదైనా ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఈ ఐటమ్ ఇంకా నాకు ఒక 2-3 బాక్సులు ఉండగానే నాకు ఒక ఐడెంటిఫికేషన్
వస్తే నేను ఆర్డర్ పెట్టుకోవడానికి ఉంటుంది అనుకుంటే మీరు ఇక్కడ స్ట్రిప్ అయితే ఇచ్చేయండి. నాకు ఒక 30 స్ట్రిప్స్ ఉండగానే నాకు ఒక ఐడెంటిఫై కావాలి అలా. ఓకేనా? అలా. మీరు ఒకవేళ డిస్కౌంట్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నార్కోటిక్స్ కానీ షెడ్యూల్ హెచ్ కానీ ఏమైనా మెన్షన్ చేయాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఓకేనా? అంతే. కంట్రోల్ డబ్ల్యూ ప్రెస్ చేశాను, సేవ్ అయిపోయింది. ఇంకొకటి అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఐటమ్ నేము, ప్యాకింగ్, కంపెనీ, హెచ్ఎస్ఎన్ ఇవి 4. మీకు ఏమన్నా ఉంటే ఎంఆర్పి అంతే. అంతకు మించి మనం ఏం ఎంట్రీ చేయం. ఓకేనా? అంతే. ఇదిగోండి ఇక్కడ మనకి చూడండి అజికెమ్ 250 టాబ్లెట్ అని వచ్చింది. దానికి సంబంధించిన ఏమేమి ఇచ్చినాం అనేది అంతా ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది. ఓకే.